Hello friends, this is Vijay Lakshmi presenting you legal communication skills today. జనరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనందరికీ తెలుసు. అంటే మాట్లాడే నైపుణ్యం, సంభాషించే నైపుణ్యం. అంటే మాటలు అందరూ మాట్లాడతారు, మాటలు వచ్చిన ప్రతి వాళ్ళు మాట్లాడతారు. అది కాదు కదా, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అంటే అవతల వ్యక్తి వయసులో పెద్దవారా చిన్నవారా, అధికారంలో పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ, మన్నించాల్సిన వాళ్ళ, చనువుగా మాట్లాడాల్సిన వాళ్ళ, ఫ్రెండ్సా ఫ్యామిలీ మెంబర్సా, ఇలాగా అవతల వ్యక్తి లేదా వ్యక్తులను బట్టి మన కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అది తెలుసుకుంటే అదే కమ్యూనికేషన్ స్కిల్. అయితే ఇక్కడ మనకి లీగల్ కమ్యూనికేషన్ స్కిల్ అనే వర్డ్ నేను యూజ్ చేస్తాను. ఎందుకంటే లీగల్ అంటే మీకు అందరికీ తెలుసు, న్యాయానికి సంబంధించినటువంటిది. ఓకే, దానికి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎక్కువగా లాయర్లు వాడేవి ఒకటి. అయితే లాయర్లకే కదా, మరి మనకెందుకు అనుకోవచ్చు. కానీ నిత్య జీవితంలో సామాన్యమైన వ్యక్తులకు కూడా ఈ లీగల్ టెర్మినాలజీ లేదా లీగల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అవుతుంటాయి. ఎక్కువగా మనం ఎక్కడ వింటూ ఉంటామంటే, ఏదన్నా కేసు గురించి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోర్టు కేసుల్లో ఉన్నప్పుడు కానీ, లేదా ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు ఏమన్నా ఎంప్లాయీస్ అటువంటి ప్రొసీడింగ్స్ లాంటివి ఏమైనా చూసినప్పుడు కానీ, లేదంటే సినిమాల్లో మనం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ దీనికి సంబంధించిన పదాలు వింటూ ఉంటాం. అయితే జనరల్గా ఇలాంటి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా అర్థం కావాలంటే టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ కమ్యూనికేషన్ అనేది. సో ఇవాళ దాని గురించి లీగల్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుకేషనల్ హబ్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లీగల్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. చెప్పాను కదా, న్యాయ శాస్త్రం పరిధిలో పనిచేసేటటువంటి వాళ్ళు లాయర్లు, అడ్వకేట్స్, జడ్జెస్, వీళ్ళందరూ వాడే కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు వాడే సెంటెన్స్లు, వాళ్ళు వాడే ఫ్రేజెస్, ఇవన్నీ కూడా. అయితే వాళ్ళకే కదా, మనకెందుకు అంటే మనకు కూడా అవసరమే. అందుకనే ఈ క్లాస్ ఎవరెవరికి అంటే, ఒకటి ఎవరైతే లాయర్ కావాలనుకునే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి, అలాగే కొత్తగా ఈ మధ్యనే న్యాయవాది వృత్తిని చేపట్టిన వాళ్ళకి, అలాగే మనలాంటి కామన్ పీపుల్ కూడా అవసరమే. ఎందుకంటే మనకు కూడా ఈ పదాలని తెలుసుకునే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అలా ఎదురైనప్పుడు అవి అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటాము. కోర్టు ప్రొసీడింగ్స్ ఒక ఎంప్లాయీకి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయీకి అర్థం కావాలి, ఎంప్లాయర్కి కూడా అర్థం కావాలి. ఆ టెర్మినాలజీ పూర్తిగా తెలిస్తేనే కానీ అది అర్థం చేసుకోలేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. సో అలాగా ఎంప్లాయీస్కి కూడా ఇది అవసరమే. కాబట్టి కొద్దిగా వీటి మీద ఒక బ్రీఫ్ అవేర్నెస్ ఇవ్వడం కోసం ఇవాళ ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు తీసుకుంటున్నాను నేను. అలాగే దీనికి సంబంధించి మరిన్ని క్లాసులు ఉంటాయి. వాళ్ళు వాడే పదజాలం ఏంటి, అలాగే న్యాయవాదులు అంటే లాయర్స్ కోర్టుకి సంబంధించిన ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఎక్కడెక్కడ అవసరం అవుతాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. జనరల్గా ఓ కేసు విషయంలో ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే ఈ కమ్యూనికేషన్, ఒక క్లయింట్ లేదా మనకు ఎవరికైనా ఒక సమస్య వచ్చిందనుకో, న్యాయపరమైన సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఒక లాయర్ని అప్రోచ్ అవుతాం. కాబట్టి అక్కడ క్లయింట్కి లాయర్కి మధ్యన కమ్యూనికేషన్ అవసరం. నెక్స్ట్ ఏంటి, అసలు కోర్టు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, లీగల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది మనకి ఆ లాయర్ చెప్తారు. కాబట్టి మనకి లాయర్కి కూడా దానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్ అనేది కూడా అవసరం. ఆ ప్రొసీజర్ తెలుసు, మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్పాలి. అలాగా అది కూడా అక్కడ కూడా ఇద్దరికీ అవసరమే. నెక్స్ట్, కోర్టులోని ఎవరి కేసు అయితే తీసుకున్నారో వాది అంటారు, వాళ్ళ తరఫున మాట్లాడడానికి కమ్యూనికేషన్ అవసరము, ఆర్గ్యూ చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్ అవసరము, అలాగే ఒక విట్నెస్ని క్రాస్ ఎగ్జామిన్ చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్ అవసరము,
వాదనని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే కూడా కమ్యూనికేషన్ స్కిల్ అనేది అవసరం అవుతుంటుంది. అలాగే అవతల పక్క లాయర్, అంటే అవతల ప్రతివాది పక్క లాయర్ ఉంటారు కదా, ఆ లాయర్ మాట్లాడే ఆ వాదనను కూడా వింటూ దాన్ని మధ్యలో అబ్జెక్ట్ చేయడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్ అవసరం ఉంటుంది. ఫైనల్ గా మధ్యలో అప్పుడప్పుడు జడ్జి గారు కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి జడ్జి గారితో మధ్యలో మాట్లాడేటప్పుడు ఫైనల్ గా తన వాదనని కంక్లూజన్ చేసేటప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది అవసరం అవుతుంటుంది. ఇది జనరల్ గా కోర్టు బయట న్యాయవాద వృత్తికి బయట ఇది అంతగా అవసరం ఉండదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనం నేర్చుకోవాలని తెలుసుకోవాలని అనుకున్నాం. ఇందులో కొంత జనరల్ ఇంగ్లీష్ కూడా యాడ్ అవుతుంది, సెంటెన్స్ స్ట్రక్చర్ అది కూడా జనరల్ ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ కొంత టెర్మినాలజీ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఏ సందర్భాల్లో మనం ఈ లీగల్ కమ్యూనికేషన్ స్కిల్, ఎందుకంటే లీగల్ అని ఎందుకు వాడామంటే ఇదంతా కూడా న్యాయపరానికి, అంటే న్యాయానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, కోర్టు ప్రొసీజర్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ కాబట్టి దీన్ని లీగల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఏ కాంటెక్స్లో వాడతాం అనేది ఈరోజు ఫస్ట్ సెషన్ దీంట్లో కాబట్టి చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకోవడం జరిగింది. సో చూద్దామా. ఫస్ట్ అసలు ఒక క్లయింట్ ఒక లాయర్ దగ్గరికి రాగానే ఏ విధంగా లాయర్ రెస్పాండ్ అవుతారు, ఎలాంటి సెంటెన్స్ని మనం అంటూ ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఎలా వాళ్ళు మాట్లాడతారు అనేది మనం కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఒక క్లయింట్ లాయర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్టీ ప్రాబ్లం కావచ్చు, లేదా అదే ల్యాండ్ ఇష్యూ కావచ్చు, లేదా అదర్ ప్రాపర్టీ మూవబుల్ ప్రాపర్టీ ఆస్తి విషయాలు కావచ్చు, ఏదైనా వచ్చినప్పుడు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాయర్ గారు ఎలా మాట్లాడతారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీటింగ్, ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒక సమస్యతో వస్తారు కాబట్టి ముందుగా వాళ్ళని ఆ సమస్య తాలూకా టెన్షన్ తగ్గించి వాళ్ళని కూల్ చేయాలంటే చక్కగా మంచిగా గ్రీట్ చేయటం. ఓకే, అవే చూడండి, ఇక్కడ కొన్ని సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది. గుడ్ మార్నింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఒకటి, మీకు ఎలాంటి సహాయం కావాలి, ఏ సహాయం కావాలి, ఏ పని మీద వచ్చారు అంటూ వాళ్ళని విష్ చేయటం. అలాగే ప్లీజ్ హ్యావ్ ఏ సీట్, ముందు వెళ్ళగానే నిలబెట్టి మాట్లాడడం కన్నా కూర్చోబెట్టి మాట్లాడితే కొంత రిలాక్స్గా ఫీల్ అవుతారు వచ్చిన వాళ్ళు. కాబట్టి ప్లీజ్ హ్యావ్ ఏ సీట్, టెల్ మీ అబౌట్ యువర్ ప్రాబ్లం, ఇప్పుడు చెప్పండి, కూర్చున్న తర్వాత ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పండి. నెక్స్ట్, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, లెట్ మీ గైడ్ యూ. సరే, చెప్పిన తర్వాత సమస్య ఏంటో అర్థం చేసుకుంటారు లాయర్ గారు కాబట్టి ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, లెట్ మీ గైడ్ యూ, నేను మీకు తప్పకుండా మిమ్మల్ని గైడ్ చేస్తాను, మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. అంటే ఈ మూడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పాను కదా ఈరోజు బ్రీఫ్గా చెప్తానని. ఇలాంటి కొన్ని మరి సెంటెన్స్లు మాట్లాడడం వల్ల ఏంటంటే వచ్చిన క్లయింట్ నిజంగా ఎవరైనా ఒక ప్రాబ్లంతోనే వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఏంటి, మనకి ఉన్న ఆరోగ్య సమస్య ఉంటేనే వెళ్తాం. వెళ్ళగానే డాక్టర్ గారు కూర్చోండి పర్వాలేదు తగ్గిపోతుంది అంటే మనకు సగం తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ కూడా విష్ చేసి కూర్చోండి, మీ సమస్య ఏంటో చెప్పండి అని వివరంగా విన్న తర్వాత నాకు అర్థమైంది, తప్పకుండా ఈ పని జరుగుతుంది అని చెప్పినప్పుడు మనకి నిజంగా నా సమస్య సాల్వ్ అయిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఓకేనా. అలాగా గ్రీట్ చేయడానికి వచ్చిన క్లయింట్స్ అంటే ఎవరైతే న్యాయం కోరి లాయర్ని అప్రోచ్ అవుతారో వాళ్ళు క్లయింట్స్ అన్నమాట. ఓకే, వాళ్ళకి కాస్త రిలాక్స్ అవుతారు గ్రీట్ చేయగానే. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అసలు ప్రాబ్లంలోకి వెళ్ళాలి. తీరిపోతుంది అన్నారు, అసలు ఏంటి వివరాల్లోకి వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే చెప్పాను కదా, ఎవరైతే లాయర్ ఆస్పిరెంట్స్ ఉంటారో లాయర్ అవ్వాలని వాళ్ళకి, కొత్తగా ఈ మధ్యనే లాయర్ వృత్తిలోకి వచ్చిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయొచ్చు అనేది. అలాగే కామన్ పీపుల్కి కూడా ఎలాంటివి వాడతారు, ఇవి మనం వెళ్తే ఎలా మాట్లాడతారు, ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా ఇది పనికొస్తుంది అనమాట. సో ఆస్కింగ్ క్వశ్చన్స్, క్లయింట్ని ఇంటర్వ్యూ చేయడం, వచ్చిన క్లయింట్ని క్వశ్చన్స్ అడగడం కేసు గురించి తెలుసుకోవడానికి. వెన్ డిడ్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్, సపోజ్ ఏదన్నా థెఫ్ట్ జరిగింది అనుకోండి, లేదా ఒకళ్ళు మోసం చేసి ఒక డాక్యుమెంట్ రాసి ఉంటారు, అసలు యాక్చువల్గా ఎప్పుడు జరిగింది, టైమ్ ఆఫ్ హ్యాపెనింగ్ అనేది ఇన్సిడెంట్ అనేది తెలుసుకుంటారు ముందు. వెన్ డిడ్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్,
ఎప్పుడు ఇన్సిడెంట్ అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది. నెక్స్ట్ చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ డాక్యుమెంట్స్? మీ దగ్గర ఏమైనా అంటే ఫలానప్పుడు జరిగిందని చెప్పేస్తారు, కానీ చెప్పినంత మాత్రం కోర్టులో న్యాయం దొరకదు, దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి. ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎనీ ఎవిడెన్స్, ఎన్ని సాక్ష్యాలు కానీ అలాంటి, అంటే ఆ సాక్ష్యం కాగితం కావచ్చు, వస్తువు కావచ్చు, అలాంటి ఆధారం ఏమైనా ఉందా, లేదా కాగితాలు ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్, హూ ఆర్ ది పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్? ఇందులో ఎవరు, ఈ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అంటే న్యాయం కోరి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకంటూ ఒక వ్యక్తి మీదో ఒక వ్యక్తుల మీద, కొంతమంది వ్యక్తుల మీద ఒక అనుమానం అయితే ఉంటుంది కదా, అనుమానాస్పదంగా వాళ్ళకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటారా అని ముందు వాళ్ళ ఐడియా కోసం అడగడం. నెక్స్ట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ క్లియర్లీ? మీ సమస్యని కొంచెం ఇంకా క్లియర్గా చెప్పగలరా అంటే ఇక్కడ ఇవన్నీ క్వశ్చన్సే చూడండి. వెన్ డిడ్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ అంటే ఇది జనరల్ ఇంగ్లీష్లోకి వెళ్తే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనమాట, WH క్వశ్చన్ ఇది. ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, పాస్ట్ ఫామ్ లో ఉంది క్వశ్చన్. డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ డాక్యుమెంట్స్, ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. అంటే మీ దగ్గర ఉన్నాయా లేదా అని అడిగినప్పుడు ఉన్నాయంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్తాం, ఏమైనా ఉన్నాయా. హూ ఆర్ ది పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కేస్, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇది కూడా ఒక WH క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా క్లియర్గా, అసలు ఆ రోజు ఏం జరిగింది, ముందేంటి, ఎప్పుడు జరిగింది, ఓకే, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మరిన్ని వివరాలు ఏమైనా మీరు చెప్పగలరా, స్పష్టంగా చెప్పగలరా. ఇలాంటి కొన్ని ప్రశ్నలతో క్లయింట్ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు లాయర్ గారు. దానికోసం ఇలాంటి క్వశ్చన్స్ వాడచ్చు. అంటే ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఓకే, ఎనీ ఎవిడెన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల ఈ ఆధారాలు అనేవి కొంతవరకు దొరుకుతాయి. క్లయింట్ దగ్గర నుంచి కూడా కొంత ఐడియా వస్తుంది, కేసుకి సంబంధించిన వివరాల మీద కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ లాయర్ గారికి ఎలాంటి క్వశ్చన్ అడగాలో తెలియాలి, ఎందుకంటే ఆ జవాబు ఏం కావాలో దాన్ని బట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటారు వీళ్ళు. ఓకే, దీన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ రావాలి, గివింగ్ లీగల్ అడ్వైస్. అంతా విన్న తర్వాత అంటే కేవలం ఈ 4 ప్రశ్నలు అడిగితే కాదు, అవసరాన్ని బట్టి మరిన్ని ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. ఇంకా డీటెయిల్డ్గా ఎక్కువ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు అనేది వేరే క్లాస్లో ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే, ప్రస్తుతం బ్రీఫింగ్. మూడోది, అన్ని విన్న తర్వాత అంటే కేసు గురించి కొంత క్లారిటీ వచ్చిన తర్వాత గివింగ్ లీగల్ అడ్వైస్. ఇప్పుడు లాయర్ గారు సలహా ఇస్తారనమాట, ఏం చేయొచ్చు దీని మీద. వాళ్ళకు వచ్చిన సమస్య, వచ్చారు, కూర్చోమన్నారు, సమస్య విన్నారు, ఇప్పుడు దీని మీద ఏం చేయొచ్చు, న్యాయపరంగా మనం ఏం చేయొచ్చు అనేది ఒక సలహా కూడా చెప్తారు. ఏంటి ఇస్తున్నారు సలహా చూడండి ఇక్కడ. బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్, అంటే ఏవైతే నిజాలు మీరు చెప్పారో వాటిని బట్టి ఏం చెప్పగలను, యువర్ కేస్ ఈజ్ స్ట్రాంగ్, మీ కేసు బలంగానే ఉంది, మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు చెప్పిన నిజాలను బట్టి ఈ కేసు బలంగా ఉంది. అలాగే యూ హ్యావ్ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఇమీడియట్లీ. నెక్స్ట్ ఏం చేయాలి, సలహా చెప్తున్నారు ఇక్కడ. ముందేంటి, కేసు బలంగా ఉందని చెప్పారు ధైర్యంగా, తర్వాత ఏం చేయొచ్చో చెప్తున్నారు. యూ హ్యావ్ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఇమీడియట్లీ, కంప్లైంట్ ని ఇమీడియట్ గా మీరు ఫైల్ చేయవలసి ఉంటుంది, చెయ్యాలి. ఓకే, ఇట్ ఈస్ బెటర్ టు సెటిల్ దిస్ మ్యాటర్ అవుట్ సైడ్ ద కోర్ట్, ఇలా కూడా సలహా చెప్పచ్చు. ఒకటి కంప్లైంట్ ఫైల్ చేయాలి, ఇంకోటి ఇట్ ఈస్ బెటర్ అంటే ఇలా చేస్తే మంచిది అని, ఇది కూడా సలహా చెప్పడానికి. యూ హ్యావ్ టు అనేది సలహా చెప్పే ఫ్రేజెస్ లో వస్తుంది, అలాగే ఇట్ ఈస్ బెటర్ టు అనేది కూడా సలహా చెప్పేటప్పుడు వాడే ఫ్రేజ్ అనమాట అది. ఇట్ ఈస్ బెటర్, ఏంటి బెటర్, టు సెటిల్ దిస్ మ్యాటర్ అవుట్ సైడ్ ద కోర్ట్, కోర్టు బయటే ఈ మ్యాటర్ని, ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. అటు కోర్టు ప్రొసీజర్ వరకు వెళ్ళక్కర్లేకుండా, వాదనలు ప్రతివాదనలు అవసరం లేకుండా చాలా చక్కగా కోర్టు బయట మీరు కావాలనుకుంటే పరిష్కరించుకోవచ్చు అని ఇది కూడా సలహా చెప్పచ్చు, ఇలా కూడా చెప్పచ్చు. నెక్స్ట్, వీ నీడ్ టు కలెక్ట్ మోర్ ఎవిడెన్సెస్. అలాగే అలా సెటిల్ కాదు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, మరిన్ని ఆధారాలు, వి నీడ్ టు కలెక్ట్ మోర్ ఎవిడెన్సెస్. ఓకే,
మరిన్ని ఎక్కువ ఆధారాలు, ఎవిడెన్స్ అంటే ఆధారం, రుజువులు, ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అని లీగల్ ప్రొసీజర్ చెప్పడానికి కొన్ని వాక్యాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎవరైతే లాయర్లు ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు, సలహా ఇవ్వడం. ఇక్కడ లీగల్ కౌన్సిలింగ్ అంటే ప్రొసీజర్ చెప్పడం అంటే సలహా చెప్పడం. యూ హ్యావ్ టు అనేది సజెషన్ ఇవ్వడానికి వాడే ఎక్స్ప్రెషన్ ఒకటి, ఇట్ ఈస్ బెటర్ టు అనేది కూడా సజెషన్ ఇచ్చేటప్పుడు వాడే ఫ్రేజెస్ అనమాట. వీ నీడ్ టు, నీడ్ అంటే ఇక్కడ అవసరం ఎక్కువ, ఇక్కడ సజెషన్ కాదు, ఖచ్చితంగా జరగాల్సింది ఇక్కడ ఆధారాల్ని మరింత సేకరించాలనేది. ఓకేనా? ఇప్పుడు మనం 3 సిచ్యుయేషన్స్లో ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అనేది డిస్కస్ చేసాం. ఒకటి, క్లయింట్ లాయర్ దగ్గర వచ్చినప్పుడు ఏ విధంగా గ్రీట్ చేస్తారు అనేది, ఏ విధంగా కూల్ చేస్తారు, ఏ విధంగా రిలాక్స్ అవుతారు వీళ్ళు అనేది ఒకటి. రెండోది ఏంటంటే కేసుకు సంబంధించిన వివరాలు అడగడం, క్వశ్చనింగ్ ద్వారా, డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ని క్లయింట్ దగ్గర నుంచి రాబట్టుకోవడం అనేది రెండోది. మూడో సిచ్యుయేషన్ ఏంటంటే కేసు వివరాలను అర్థమైన తర్వాత దీని మీద లీగల్గా అంటే న్యాయపరంగా ఏంటేంటి చేయొచ్చు, ఏంటి చేస్తే బాగుంటుంది, ఏమి చేయవలసిన అవసరం ఉంది అనేది ఏ విధంగా చెప్పాలనే సెంటెన్స్లు కొన్ని చాలా బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇవి పట్టుకొని నెక్స్ట్ కోర్టులో ఏ విధంగా మాట్లాడాలి, ఓకేనా, ఎలా క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, ఇవి మరిన్ని సిచ్యుయేషన్స్లో ఏ రకమైన కమ్యూనికేషన్ అవసరం అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్లీజ్ keep watching and keep sharing, keep subscribing. Thank you for watching.